హలో ఆల్, వెల్కమ్ టు థైవీ. కార్తికేయ 2 చూశాక కృష్ణుడి గురించి చాలా తెలుసుకున్నాం అనే ఫీలింగ్ తోనే బయటికి వచ్చారు చాలా మంది. అప్పటి వరకు కృష్ణుడి గురించి తెలియదు అనడం లేదు, కానీ కృష్ణుడు అంటే రాధాకృష్ణుడు, అర్జునుడిని ముందుండి యుద్ధం గెలిపించాడు అని తెలుసు. కానీ కార్తికేయ 2లో కృష్ణుడు మిత్ కాదు, మన హిస్టరీ అని చూపించారు. అలానే సైంటిస్ట్ వచ్చి శ్రీకృష్ణుడి గురించి చెప్తుంటే తను దేవుడి కన్నా ఎక్కువ, కానీ బయోలాజికల్ గా మన భూమి మీదనే పుట్టాడు అని ఒక ఫ్యాక్ట్ ని చెప్పారు. అయితే ఈ ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజం? వీటికి నిజంగా ప్రూఫ్స్ ఉన్నాయా? కృష్ణుడు భూమి మీద పుట్టాడు అనడానికి ఉన్న ప్రూఫ్స్ ఏంటి? కృష్ణుడు ఎలా చనిపోయాడు అనేది మూవీలోనే చూపించారు, కానీ ఎందుకు చనిపోయారో తెలుసా? అలానే ద్వారక ఎందుకు మునిగిపోయింది? సినిమాలో భారతదేశపు మూలాలు భూమి అంతా ఉన్నాయి అని స్టార్టింగ్ లో ఆర్కియాలజిస్ట్ అంటారు. అది నిజమే, ఉన్నాయి. గ్రీస్ లో కృష్ణుడి ఎగ్జిస్టెన్స్ కి ప్రూఫ్స్ ఉన్నాయి. అలానే ఈ మూవీలో ఆర్కియాలజిస్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ చెప్పాలి. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, ఈ వీడియో కోసం మేము చాలా రీసెర్చ్ చేసాం. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. మీరు కానీ మూవీ చూసినట్టయితే ఒక ఆర్కియాలజిస్ట్ని చూడొచ్చు. అదే ముద్ర వాళ్ళ తాతగారు. అతని పేరు రావ్. అండ్ కృష్ణుడికి సంబంధించి మొదటి క్లూ కనిపెట్టేది ఆయనే. అయితే రియల్ లైఫ్లో ద్వారకని మెరైన్ ఎక్స్కవేషన్ చేసి కనిపెట్టిన ఆర్కియాలజిస్ట్ పేరు కూడా రావే. ఎస్ఆర్ రావ్ అనే ఈ ఆర్కియాలజిస్ట్ లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే బుక్ కూడా రాశారు. 2001 టైం పీరియడ్లో ఒక పొల్యూషన్ రీసెర్చ్ చేస్తుంటే గుజరాత్ సముద్రంలో 20 కిలోమీటర్ల లోపల ఎక్స్కవేషన్ చేస్తే అక్కడ ఒక రాక్ ఫార్మేషన్ కనిపించింది. కానీ ఈ లోపలికి వెళ్ళాలి అనే ఆలోచన మాత్రం రావు గారికి వేరేలా వచ్చింది. ద్వారక టెంపుల్ దగ్గర ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు చాలా పురాతన వస్తువులు దొరికాయి. 15th century BC సెటిల్మెంట్ అన్నమాట. పాటరీ, సీల్స్, ఇన్స్క్రైబ్డ్ జార్స్ అండ్ స్టర్న్ బ్లేడ్స్ లాంటివి దొరికాయి. సో వాటిని వెతుక్కుంటూ వెళ్తే ఆయనకి 20 కిలోమీటర్ల లోపల సముద్రానికి 70 నుంచి 90 అడుగుల లోతు వెళ్తే ఒక ఆర్గనైజ్డ్ రాక్ ఫార్మేషన్ కనిపించింది. అయితే ఈ రాక్ ఫార్మేషన్ అంతా వెజిటేషన్తో కప్పబడి ఉంది. కార్తికేయ 2లో అంటారు కదా, అరేబియన్ సముద్రం నుంచి అట్లాంటిక్ సముద్రం వరకు ముడిపడి ఉన్న ఒక మహా చరిత్ర అనే డైలాగ్. అరేబియన్ సముద్రంలోనే ఈ ద్వారకా సిటీ రిమైన్స్ దొరికాయి. మామూలుగా సముద్రపు అలలు తగిలితే రాక్ ఫార్మేషన్లు ఏర్పడవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ రాక్ ఫార్మేషన్ అలా ఏర్పడదు. గల్ఫ్ ఆఫ్ క్యాంబే, ఖంబత్ కి దగ్గరలో ఇది దొరికింది. లోపల దొరికిన సిటీ 7 to 9 కిలోమీటర్స్ ఇన్ లెంత్ అండ్ 3 to 4 కిలోమీటర్స్ ఇన్ విడ్త్ అంట. అండ్ అక్కడ నుంచి 20 మైల్స్ దూరం వెళ్తే ఇంకొక ఐలాండ్ వచ్చింది. అక్కడ షోర్లో రావు గారికి ఒక 550 మీటర్స్ లాంగ్ గోడ దొరికింది. దాని గురించి ఆయన 2003లో ఒక పేపర్ కూడా రిలీజ్ చేశారు. అందులో ద్వారకాలా ఉంది అని డిస్క్రైబ్ చేశారు. ఆల్సో లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా అనే బుక్ కూడా రాశారు. అందులో మహాభారతానికి లింక్ చేస్తూ ఈ ఎక్స్కవేషన్ మీద చాలా ఇన్ఫోనే చెప్పారు. ఆ వాల్ని కార్బన్ డేటింగ్ చేస్తే ఇవి 7000 to 9500 ఇయర్స్ ఓల్డ్ అని తెలిసింది. సో మూవీలో ఈ ఆర్కియాలజిస్ట్కి ట్రిబ్యూట్గా ఆ ఆర్కియాలజిస్ట్ క్యారెక్టర్కి రావ్ అని పేరు పెట్టారనుకుంటా మేకర్స్. సో ద్వారకా సిటీ మునిగిపోయింది కృష్ణుడు చనిపోయాకే. ఇంతకీ కృష్ణుడి చావుకి గల కారణం ఏంటి? మూవీ బిగినింగ్లో కాళ్ళు బొటనవేలికి బాణం తగిలితే కృష్ణుడు దేహం విడిచినట్టు చూపిస్తారు. దేహం విడవడానికి కొంతకాలం ముందే కాలికి ఉన్న కంకణం తీసి తన మిత్రుడికి ఇస్తారు. అయితే ఈ కంకణం అనేది ఫిక్షన్ అనుకోవచ్చు, ఎందుకంటే కృష్ణుడు కంకణం మీద ఎక్కడా రియాలిటీలో ప్రూఫ్ లేదు. బట్ మూవీ రైటింగ్ టీమ్ చందు మొండేటి అండ్ ఎంబీ కరణం ఇంటెన్షన్ ఒక్కటే, ఏ సమస్యకి అయినా కృష్ణుడు పాదం నుంచి పరిష్కారం లభిస్తుంది అన్నట్టు అలా పెట్టారంట. సో కృష్ణుడు ఎలా చనిపోయారు? ఇంతటి మహానుభావుడు కూడా మానవ కర్మలు అనుభవించక తప్పదు అని, పాప ఫలం భరించక తప్పదు అని నిరూపించదలుచుకున్నాడు. అందుకే ఆయనకి కూడా మరణం సంభవించింది. కడుపు కోతకు గురైన గాంధారి శాపనార్థాలు పడవలసి వచ్చింది. పాండవులకు కొమ్ము కాసి కౌరవుల్ని అంతం చేసినందుకు నువ్వు, నిన్ను నమ్మిన నీ యదువంశం వారు సర్వనాశనమైపోయి అతపాతాళంలో కలిసిపోతారు. ఆ శోకంతో చింతిస్తూ నీవు కూడా రక్తం చిందిస్తూ మరణిస్తావు. నేనే మహాపతివ్రతనైతే
ఇదే నీకు నా శాపం అని తన కళ్లకు కట్టిన గంతలు విప్పి మొదటిగా అతని బొటని వేలు నుంచి పాదాలని చూసి తల పైకెత్తి విశ్వరూపాన్ని దర్శించి ఆ మహావిష్ణు రూపాన్ని చూసి క్షమాపణ వేడుకుంది. అయితే శ్రీకృష్ణుడు నవ్వి, మానవుడిగా పుట్టిన నేను నీ శాపములు అనుభవించుట న్యాయబద్ధము, మనస్ఫూర్తిగా అనుభవిస్తాను అని అన్నాడు. ఆ రకంగానే ఆ శోకంతో వేణుగానం చేస్తూ కాలు మీద కాలు వేసుకుని పాదంతో తాళం వేస్తూ ఉంటే చెట్ల వెనక బోయవాడు అతని పాదం జింక అనుకుని బాణం వేస్తాడు. ఆ రకంగా బాణం తగిలి కృష్ణుడు మరణిస్తాడు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, శ్రీకృష్ణుని పాదం జింకలాగా ఎందుకు కనిపించి ఉండొచ్చు అని. కృష్ణ జింక మెడ నల్లగాను కంఠం దగ్గర తెల్లగాను ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు అంటే నల్లని వాడు కాబట్టి అతని పాదం పైన నల్లగా అరికాలు తెల్లగా ఉండి ఆ పాదం కదులుతుంటే అది చెట్టు కొమ్మల మధ్య నుంచి చూసి అది కృష్ణ జింక మెడ అని భ్రమ చెందే అవకాశం ఉంది. ఆ రకంగా ఇది జరిగింది. అలాగే బోయవాడైన జరుడు మరెవరో కాదు, త్రేతాయుగం నాటి వాలి. అప్పటి రామావతారంలో అతన్ని చెట్టు చాటు నుండి చంపినందుకు ఆ జన్మలో కూడా మానవ జన్మ తాలూకా ఫలం ఆ పై జన్మలో అనుభవించాల్సి వచ్చింది. పూర్వజన్మలో చేసిన పాపం అంటారు కదా, అదే. ఆ రకంగా ఒక సాధారణ మనిషిగా శ్రీకృష్ణుడు ప్రాణం వదిలాడు. మూవీ బిగినింగ్లో అందుకే ముందు శ్రీకృష్ణుడి పాదం చూపించి వెంటనే జింక కన్ను చూపిస్తారు. తర్వాత బాణం వేసే షాట్ వస్తుంది. మూవీలో కార్తికేయ టెలిస్కోప్ తీసుకునే సీన్లో అంటాడు, గుర్తుందా? ఇదేంటి ఇంత ఎత్తులో పెట్టారు అంటే ద్వాపర యుగంలో మనుషులు అంత ఎత్తు ఉండేవారు అని. మనిషి సత్యయుగంలో 31 అడుగుల పొడుగుండి 1,00,000 సంవత్సరాలు బ్రతికేవాడంట. త్రేతాయుగానికి వచ్చేసరికి 21 అడుగుల పొడవు ఉండి 10,000 సంవత్సరాలు బ్రతికేవారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి 10 అడుగుల పొడుగు ఉండి 1000 సంవత్సరాలకి చనిపోయేవారు. కలియుగానికి వచ్చేసరికి మన ఎత్తు 6 అడుగులకి పడిపోయి ఆయుష్ 100 సంవత్సరాలకు పడిపోయింది. ఇప్పటికైతే 100 కూడా కష్టంగానే ఉంది, అది వేరే విషయం అనుకోండి. ఇక మూవీ బిగినింగ్లో ద్వారక మునిగిపోయాక ఉద్ధవుడు కృష్ణ కంకణం పట్టుకుని ఉంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. కృష్ణ కంకణం దేనికి యూజ్ అవుతుందో చెప్పి కృష్ణుడు ఆ కంకణాన్ని తనకి ఇస్తారు. కృష్ణుడు కంకణంతో తనని ఎందుకు నమ్మాడు? పురాణాల ప్రకారం ఉద్ధవుడు శ్రీకృష్ణుడి స్నేహితుడు, అలాగే అతని కౌన్సిలర్. భాగవత పురాణాల భాగంగా శ్రీకృష్ణుడే అతనికి డైరెక్ట్గా భక్తి యోగ మార్గాల ద్వారా ఎలా లాభం పొందాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుని భక్తి మార్గంలో ఎలా నడవచ్చు అన్నది తెలిపాడు. వారి మధ్య జరిగిన సంభాషణలే ఉద్ధవ గీతగా చెప్పుకుంటారు. కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఎలా బోధించాడో ఉద్ధవుడికి ఉద్ధవ గీత అలా అన్నమాట. ఈ ద్వారక నగరం అనేది చాలా మోడర్న్ గా ఉండేది. ఎవ్వరూ అటాక్ చేయలేని విధంగా దాన్ని సముద్రం మధ్యలో నిర్మించారు కృష్ణుడు. అయితే ద్వారక నగరాన్ని కట్టింది మాత్రం విశ్వకర్ముడు. ఈ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్, టెక్నాలజీ చాలా మోడర్న్ ఉండేదని బుక్స్లో రాసింది. ఆ ఆర్కిటెక్చర్ని ఇప్పటికీ ఎవ్వరూ రెప్లికేట్ చేయలేదు. అయితే ఇంతటి గొప్ప ద్వారకా నగరం ఎందుకు కట్టవలసి వచ్చింది? అది ఎలా మునిగిపోయింది? జరాసంధుడు మగధ సామ్రాజ్యాధిపతి. కృష్ణుడిని సంహరించడానికి లిటరలీ 17 సార్లు ప్రయత్నించి ఓడిపోతాడు. 23 అక్షౌహిణుల సైన్యంతో అతను పోరాడుతూ ఉంటాడు. అక్షౌహిణి అంటే 2,18,700 అంటే 2,18,700 మంది. 23 అక్షౌహిణులు అంటే 50 లక్షల మందితో పోరాడుతూ ఉండేవాడు. వింటుంటే వరల్డ్ వార్ కన్నా పెద్దగా ఉంది కదా? నిజమే, అప్పట్లో యుద్ధాలు అలాగే ఉండేవి. మరి తన అల్లుడైన కంసుణ్ణి చంపడంతో మరింత కోపానికి గురైన జరాసంధుడు మరోసారి మథురపై దండెత్తితే సముద్రానికి పూజ చేసి నేల అడిగి రాత్రికి రాత్రి విశ్వకర్మను పిలిచి ద్వారకను కట్టించాడు శ్రీకృష్ణుడు. ద్వారక అలా సముద్రం మీద తేలి ఉండడానికి తన ప్రాణశక్తిని పణంగా పెట్టాడు. ప్రాణశక్తి అంటే అంబ్లికల్ కనెక్షన్. ఇలా నిర్మించిన అద్భుతమైన ద్వారక నగరంలో యదువంశం అమోఘమైన యశస్సు అంటే నేమ్, ఫేమ్ అండ్ ఫార్చ్యూన్స్ పొందింది.
అలా ఒకనాడు శ్రీకృష్ణుడిని కలవడానికి దుర్వాసుడు వస్తే కృష్ణుడి పుత్రుడైన సాంబుడు ఆడవేషం వేసుకుని కడుపు దగ్గర బొంతలు పెట్టుకుని స్నేహితులతో దుర్వాసుడిని ఆపుతాడు. అతని స్నేహితులు, ఈ గర్భిణికి కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ, మీకు దివ్యశక్తులుంటే తెలపమంటారు. సప్త ఋషుల్లో ఒకడైన దుర్వాసుడు సర్వజ్ఞాని కాబట్టి అసలు విషయం తెలిసి ఇతని గడుపున ముసలం అంటే రాతి రోకలి పుడుతుంది, ఏం చేసుకుని మీరందరూ ఇంత వెర్రవీగుతున్నారో అవన్నీ నేలకూల్తాయి, ఒకరితో ఒకరికి గొడవలు ఏర్పడి తన్నుకు చస్తారు, మీ అందరూ నాశనమైపోతారు అని శపిస్తాడు. అది విని వారందరూ నవ్వి ఊరుకుంటారు. తర్వాత రోజు నిజంగానే సాంబుడికి పురుడై ముసలానికి జన్మనిస్తాడు. దాంతో ఏం చేయాలో తెలియక ఆ ముసలాన్ని నూరి పొడి చేసి సముద్రంలో పారేద్దాం అనుకుంటారు. అలా ఎంత పొడి చేసినా ఆఖరికి ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది. ఈ చిన్న ముక్క మనల్ని ఏం చేస్తుందిలే అని అనుకుని ఆ మొత్తాన్ని సముద్రంలో కలిపేస్తారు. అయితే అది సముద్రంలో కలిపినా కూడా ఎలాగైతే ఇప్పుడు సముద్రం వ్యర్థాలని తీరానికి కొడుతుందో అలాగే ఈ పొడి కూడా ద్వారక తీరానికి వచ్చి చేరుకుంటుంది. ద్వారకలోని జనాలందరూ ఆ పౌడర్ని గుర్తించి వెళ్ళి బలరాముడికి కృష్ణుడికి చెప్తారు. శ్రీకృష్ణుడికి ఇది అంతం అని అర్థమయ్యి ఏమీ మాట్లాడ్డు. అప్పుడు బలరాముడు సముద్ర పూజ చేసి ఆ పొడిని మళ్ళీ సముద్రున్నే తీసుకోమందాం అని సముద్రానికి ద్వారకవాసులందరూ వెళ్తారు. మొదట్లో పూజలు పునస్కారాలతో మొదలైన కొన్ని రోజులకి ఆ పూజల మధ్యలో నృత్య గీతాలతో మద్య మాంసాలతో తాగి తోగడం మొదలు పెడతారు. అలా తాగినప్పుడు ఒక రోజు రాత్రి గొడవ ఏర్పడి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ ముసలాన్ని కరిగించిన పొడి ఇసుకలో కలిసిన దగ్గర పదునైన అంచు ఉన్న గరిక మొలుస్తుంది, అంటే గడ్డి మొలుస్తుందన్నమాట. దాంతో ఒకరినొకరు పీకలు కోసి చంపుకుంటూ ఉంటారు. అలాగే ఆ గొడవల నుంచి ఆడవాళ్ళని పిల్లని తప్పించాలనుకుని ద్వారకలోకి తీసుకెళ్తారు. ఆ రకంగా సముద్రుడికి అసంపూర్ణమైన పూజ చేయడం వల్ల సముద్రుడు ఆగ్రహించి సముద్రంలో వారికి స్థలానికి ఇప్పుడు ఆ బంధం అంటే ఆ అంబ్లికల్ కార్డ్ కృష్ణుడి నుంచి తెగిపోయినందుకు ద్వారక మొత్తాన్ని మళ్ళీ తనలో కలిపేసుకుంటాడు. ఒక పెద్ద సునామీ వచ్చి ద్వారకని ముంచేస్తుంది. అలాగే ఇందాక మనం నలగని ఆ ముసలం తాలూకు చిన్న ముక్క గురించి అనుకున్నాం కదా, అది ఒక చేప మింగుతుంది. ఆ చేపను వేటాడిన జాలరి దాని కడుపు కోసి ఆ ముక్కను చూసి సూదిగా ఉండడంతో తన వేటకి పనికొస్తుందని తన సారానికి చివర అతికిస్తాడు. ఆ జాలరే జరుడు. శ్రీకృష్ణుడు పాదానికి గుచ్చుకున్న ఆ బాణం అంచే ఆ ముసలంలో మిగిలిన ఆఖరి ముక్క అన్నమాట. సో ఆ రకంగా ద్వారక మునిగిపోతుంది, శ్రీకృష్ణుడు చనిపోతారు. ఇప్పుడు మూవీలో చెప్పిన సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాం. విశ్వకర్మ కూతురు సంజనని సూర్యుడికిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ సూర్యుడికి ఉన్న తేజస్సు శక్తికి ఆమె అతని దగ్గరకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. అప్పుడు తేజస్సును తగ్గించడానికి విశ్వకర్మ ఆ స్టార్ డస్ట్ తో పుష్పక విమానం, శివుని త్రిశూలం, అలాగే విష్ణువు సుదర్శన చక్రం తయారు చేస్తాడు. సు అంటే మంచి, దర్శన అంటే చూపించే, మంచిని చూపించే చక్రం అని అర్థం అన్నమాట. అలాగే సూర్యుడి ఔటర్ ఆరాతో చేసినది కాబట్టి దాని చుట్టూ 108 షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. దాన్ని నడపడానికి లోపల 14 గోళాలు ఉంటాయి. గోళాలు అంటే బాల్స్ అన్నమాట. అదేంటి అనుకుంటున్నారా? ఒక వీల్ తిరగాలి, సెంటర్లో ఫిక్స్డ్గా పట్టుకొని ఉండాలి అంటే దానికి బాల్ బేరింగ్స్ ఉండాలి కదా, అవన్నమాట. అయితే ఈ గోళాలే మన 14 లోకాలు అన్నమాట. చతుర్దశ భువనాలు అంటారు కదా, అవే. ఆ చుట్టూ తిరిగే ఆ ప్రథమ చక్రమే కాలచక్రం అని అర్థం అన్నమాట. అత్యంత వేగంగా తిరిగే ఆ చక్రాన్ని ఆ రకంగా శ్రీకృష్ణుడు తన వేలి మీద బ్యాలెన్స్డ్ గా నిలబెట్టేవాడు అనమాట. అలాగే ఇంకొక థియరీ ఏంటంటే, మనిషి ఒంట్లో యోగ కుండలిని ప్రకారం 7 చక్రాలు ఉంటాయి. మూలధార, స్వాదిష్ట, మణిపుర, అనాహత, విశుద్ధి, అజ్ఞ, శస్త్ర చక్రాలు. ఇవి మన వెన్నెముకను అంటే బ్యాక్ బోన్ ని బేస్ చేసుకుని ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఉంటాయి. ఆ చక్రాలన్నీ ఒకదాని మీద ఒకటి పేరిస్తే సుదర్శన చక్రం అవుతుంది. సో పైన చెప్పిన 2 కలిపి చూస్తే ఈ 14 లోకాల్లోనూ ఎట్ ఎనీ గివెన్ టైం
మన అందరి ప్రాణాలు ఆయన వేలు మీద తిరుగుతున్నాయన్నమాట. ఆయన చక్రం వదిలాడు అంటే ఆ యోగ చక్రాలు డిస్టర్బ్ అయ్యి తద్వారా ఆ శత్రువులు ప్రాణాలు కోల్పోయేవారు అని. అండ్ మూవీ ఎండింగ్ లో కార్తికేయ గ్రీస్ లో నుంచునే షాట్ ఉంది చూసారా? అసలు గ్రీస్ కి శ్రీకృష్ణుడికి సంబంధం ఏంటి అంటారా? మూవీ బిగినింగ్ లో రావు గారు ఒక డైలాగ్ చెప్తారు, ప్రపంచంలో ఉండే ప్రతి చోట భారతదేశపు ఆనవాళ్లు ఉన్నాయి అని. అదే అన్నమాట. గ్రీక్ రూలర్ అగాథక్లెస్ 190 to 180 BC టైంలో పరిపాలించినప్పుడు హిస్టరీ ప్రకారం ఆ కాలం నాటి కాయిన్స్ ని పరిశీలిస్తే వాటి మీద శ్రీకృష్ణ బలరామ ముద్రలున్నాయి. అంత దూరం శ్రీకృష్ణుడి గురించి ఎలా వెళ్ళింది? ఐ మీన్ గ్రీక్స్ కి మనకి అసలు సంబంధం ఏంటి? ఈ గ్రీస్ లో కరెన్సీ, అది కూడా 800 BC నాటివి, వాటి మీద కృష్ణుడు ఉండడం ఏంటి? అది కూడా సుదర్శన చక్రంతో. ఆ కాలంలో గ్రీక్స్ ని యవనులు అనేవారంట. అసలు ఈ స్టోరీని మహాభారతంలో రాసిన యవనుడికి లింక్ చేస్తారా? అలానే మూవీ లాస్ట్ లో యూరోప్ వచ్చిన కార్తికేయను చూస్తాం. అతని చేతిలో ఒక కీ ఉంటది. అది దేనికి సంబంధించింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. అలాగే చెప్పాలంటే మూవీలో నాగబంధం ఉన్న తలుపుల్ని చూపించారు. టెలిస్కోప్ ని కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళొక మంత్రం చదువుతారు. వాయిస్ లాక్ అన్నది ఆ కాలం నుండే ఉందన్నది చాలా చోట్ల మెన్షన్ చేయబడింది. ఇన్ఫాక్ట్ నాగబంధంని విడిపించడానికి అతి రహస్యమైన గరుడ మంత్రం చెప్తేనే ఆ నాగబంధం వీడుతుంది. అలాగే చాలా నిధులకి పాముల్ని కాపలా ఉంచేవారు. ఎందుకంటే ఆ ట్రెజర్స్ ని అండర్ గ్రౌండ్ లో దాచేటప్పుడు స్నేక్స్ నేల మీదకి చేరుకుని ఆహారం తీసుకుని మళ్ళీ అవి స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి ఆ నిధిని కాపలా కాసేవి. అలాగే స్నేక్స్ ఆర్ క్యానిబలిస్టిక్, అంటే వాటిని అవే తినగలవు. ఒకవేళ వాటికి తిండి కరువైనా వాటిని అవే తిని బ్రతకగలవు అన్నమాట. అయితే ఇంత కాపలా పెట్టింది దేనికోసం? అక్కడ ఏనిది దాక్కుంది? బహుశా శ్యామంతకమనా? శ్యామంతకమని రోజుకి 8 బరాల బంగారం ఇస్తుంది అంటారు. బరా అంటే 400 పౌండ్లు లేక 181 కిలోస్ అనమాట. సో 8 బరాలంటే 1448 కిలోగ్రామ్స్ బంగారం ఇస్తుందన్నమాట. అంటే దాదాపు 1.5 టన్ను బంగారం. మరి శ్రీకృష్ణుడు చనిపోతూ దాన్ని ఎక్కడ దాచిపెట్టాడు? కార్తికేయ 3లో ఇవన్నీ చూపిస్తారేమో చూద్దాం. ఆర్ అలాగే మీరు ఆ కీ దేనికి సంబంధించింది అయి ఉంటుందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇవి కేవలం మూవీలో కృష్ణుడి గురించి మెన్షన్ చేసిన పాయింట్స్ మాత్రమే. కృష్ణుడి గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని వేరియస్ డాక్యుమెంటరీస్ అండ్ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా తప్పులుంటే దయచేసి క్షమించగలరు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని అందరితోనూ షేర్ చేయండి. ఈ వీడియో చూశాక మూవీ చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. సో దాట్ ఇస్ ది వీడియో గైస్. వి టేక్ యువర్ లీవ్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.